నమస్తే, నేను ప్రశాంత్. అమరావతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారు కూడా తొందరలోనే అమరావతికి వస్తున్నట్లు తెలుస్తుంది. సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవలత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, అమరావతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు గారు ఒక క్లారిటీగా కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ప్రధాని మంత్రి మోదీ గారు కూడా అమరావతికి వస్తున్నట్లు అయితే తెలుస్తూ ఉంది. సో దీని గురించి మీరేమంటారు? మోదీ గారు అమరావతి వస్తున్నారనేది అయితే మనం గత 10 రోజులుగా తెలిసిన విషయమే. కాకపోతే ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఏమి ఇస్తారు అనేది అయితే అందరికీ ఉన్న ఒక ఆసక్తి. ఎందుకైతే ఇప్పుడు అమరావతి అభివృద్ధి వాళ్ళకు కూడా మేము భాగస్వామ్యం అవుతామని అన్న టైంలోనే కదా కూటమి ప్రభుత్వం కూడా అంటే ఒప్పందంలోనే ఉంది. సో ఎలాగైనా ఎందుకంటే కొత్తగా రాష్ట్రాన్ని ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. డివిజన్ అయిన తర్వాత నుంచి చూస్తే పెద్దగా అభివృద్ధి ఏం నోచుకోలేకపోయింది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 సంవత్సరాలు ఏంటంటే 3 రాజధానులని టాపిక్కే డైవర్ట్ చేసేసి అభివృద్ధి పరంగా ఎక్కడా ముందుకెళ్ళలేదు. సరే ఈ రోజున ఏదైతే గూగుల్ కానివ్వండి, వైజాగ్లో రావటం కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంటే కానివ్వండి, ఇంకా డ్రోన్ సిటీలు కానివ్వండి, స్ట్రీ సిటీలు కానివ్వండి, స్మార్ట్ సిటీలు కానివ్వండి, రోడ్స్ డెవలప్మెంట్ 6 lanes రోడ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా బుల్లెట్ ట్రైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మెట్రోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేయటానికి వీటికన్నిటికీ అభివృద్ధిగా చేయాలనంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహాయం అయితే అవసరం. సో ఎందుకంటే అది బడ్జెట్ పరంగా అంటే ముందే అప్పుల్లో ఉన్న రాష్ట్రం, ఇప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం కాబట్టి బడ్జెట్ పరంగా ఇవన్నీ చేసుకునే వెసులుబాటు ఆ రాష్ట్రానికి కూడా ఉండదు కాబట్టి సో కేంద్ర సహాయం అయితే కంపల్సరీ ఉంటుంది. అది మోదీ గారు మాట ఇచ్చినట్టే ఆయన తెలుగు ప్రజలందరికీ ఒక గిఫ్ట్ లాగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైతే వాళ్ళు మాట ఇచ్చారో ఎన్డీఏ కూటమి, సో అది నెరవేర్చుకునే దిశగానే వాళ్ళు ముందుకెళ్తారని అనిపిస్తుంది. మేడం, అమరావతి ఇప్పుడు ఏ విధంగా డెవలప్ అవుతుంది అనుకోవచ్చు? అంటే మనం వైజాగ్ ఆల్రెడీ చూసుకున్నట్లయితే కనుక ఎంతో కొంత అయితే డెవలప్ అయితే అయ్యింది. అంటే మనకి ఐటీ పరంగా కానివ్వండి, అండ్ మీరు అన్నట్టు ఎయిర్పోర్ట్ ఇలా చాలా వచ్చాయి. సో అమరావతికి కూడా సీఎం చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందే చెప్పారు అమరావతిని ఒక విధంగా చేస్తామని చెప్పేసి. సో మరి ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి అండ్ ఏ విధంగా ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు మనం ఒకటి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత చైనాకిను ఆయనకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిన మాట నిజం కాబట్టి సో కంపెనీస్ ఎలాగైనా ఇండియాకి వస్తాయి. సో ఇండియాలో వచ్చే భాగంలో కొంచెం ఎక్కితే ఎక్కువ భాగమే ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చెందాల్సింది ఉంది. సో వసతులన్నీ ఉన్నాయి, పక్కన సీ ఉంది, అన్ని రకాలుగా కానీ ఎంప్లాయ్మెంట్కి కానివ్వండి ఎక్కడ కూడా కొదవ లేకుండా ఇవ్వటానికే కానివ్వండి ల్యాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని ఎంచుకునే ఇది కూడా ఉంటుంది. సో మోదీ గారు కూడా ఏదైతే మాట ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తామని, సో ఆయనకు వచ్చిన ఇది కూడా ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్కి తరలించడానికి చూస్తారు. సో బాబు గారి ఇమేజ్ ఆల్రెడీ ఉండనే ఉంది. సో ఆయన ఇమేజ్ని బట్టి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేట్లో అయితే ఖచ్చితంగా వాళ్ళ కంపెనీస్కి కూడా ఒక భరోసా ఉంటుంది. సో రేపు పొద్దున యాపిల్ రావచ్చు, చాలా వరకు టెస్లా రావచ్చు, ఇట్లాంటివన్నీ కంపెనీలన్నీ కూడా ఇండియా వస్తాయి. ఆ ఇండియా వచ్చిన దానిలో ప్రథమ భాగంగా ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అప్పుడు మీకు ఆటోమేటిక్గా చూడండి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కి ఇంకా భవిష్యత్తులో మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రోజున ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఎట్లా ఉందంటే ఇండియాకి కొంచెం ఎంతో అంత బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే చైనాతో సఖ్యత లేకపోవటమే కావచ్చు, అది ఒక రకంగా ప్లస్ అవటం, ఆ ప్లస్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంకొంచెం ప్లస్ అవటం అనేది అనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు అక్కడ లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్ వేరే, కాకపోతే అతనికి చైనాతో ఉన్న టారిఫ్లు అయితే తగ్గించుకోవట్లేదు ఆ టారిఫ్లు అయితే. సో అందుకని ఖచ్చితంగా ఇండియాకి అయితే మనకి ఎందుకంటే ఇక్కడ మ్యాన్ పవర్ ఉంది. సో అవన్నీ మనం ఇక్కడ చేయగలం, ఖర్చు తక్కువ పడుతుంది కాబట్టి కొన్ని కంపెనీలు ఇక్కడికి వస్తాయి. వచ్చిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మేడం అంటే ఇంత మంచి ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉంటారు. ఏదో ఒక పార్టీ అయితే అడ్డుపడుతూ ఉంటుంది కాబట్టి, సో అమరావతిని కూడా మంచి బాటలో ముందుకు తీసుకెళ్దాం అనుకునే ఈ క్రమంలో ఇంకెవరైనా అడ్డుపడే అవకాశం ఏమైనా ఉందా? ఎవరో ఎందుకు అడ్డుపడతారు? వరల్డ్ బ్యాంకే లెటర్లు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. అంటే ఏంటంటే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అభివృద్ధి చేస్తే సో రేపు పొద్దున జనాలలో ఆయన నిలిచిపోతారు. సో ఆ అవకాశం ఆయనకి ఇవ్వకూడదు. ఆయన చేయరు, ఇంకొకరిని చేయనివ్వరు. ఇప్పుడు ఆయన చేస్తే వద్దని వాళ్ళు ఎవరు లేరు కదా. సో ఆయన కూడా అలాంటివి చేస్తుంటే రేపు పొద్దున్న ఇప్పుడు సీఎంలు మారుతారేమో కానీ రాష్ట్రం అయితే అట్లాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఇది నువ్వు కట్టావనంటే అది నీ పేరు ఉంటుంది, నీ ఇది ఉంటుంది. అది ఇంకొకరు కడితే ఇంకొక సీఎం వచ్చినప్పుడు కడితే అది ఆయన పేరు ఉంటుంది. శిలాపలకల మీద వాళ్ళ పేర్లే ఉంటాయి. సో తరతరాలకి కూడా అది ఒక గుర్తుంటుంది. సో అది నువ్వెందుకు చేయలేకపోయినావు? వచ్చి చేసే వాళ్ళని ఎందుకు చేయనివ్వట్లేదు? అది ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి అంటే ఇప్పుడు ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు కదా. ఇంకో పార్టీ ఉంటారు, ఇంకో పార్టీ ఉంటుంది. ప్రజలందరికీ పనికొస్తుంది. రాష్ట్రం అభివృద్ధి చెందితే అందరికీ ప్రజలకు మంచిది కదా. సో అలాంటి దిశగా ఆలోచించాలి. కానీ దాన్ని చెడగొట్టాలనుకునే వాళ్ళైతే ఎలాగో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. సో అది మనం గతంలో బీహార్ అని చెప్పుకునే వాళ్ళం. బీహార్ చాలా బెటర్ పొజిషన్లో ఉంది. సో మనం దానికన్నా చాలా దిగజారిన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు అది గ్రోత్ నడుస్తుంది. అంటే మనం పోలవరం వర్క్లే కానివ్వండి, అమరావతికి మోడీ గారు రావటం, ఆయన వరాలు కురిపించాలనే ప్రయత్నం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఈ రోజుకి కూడా అంటే యుద్ధం వచ్చినాక వస్తారో రారో అనే ఒక డైనమాలో ఉన్న అది కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది వస్తున్నారనేది. సో ప్లానింగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆయన అమరావతిని ఒక రూపురేఖలు తీసుకురావాలని మోదీ గారి ప్లాన్ కూడా ఉంటున్నట్టే కనపడుతుంది. అంటే ఇందులో మళ్ళీ దేనికైనా నో చెప్పే అవకాశం ఏమైనా ఉందా మోదీ గారు? దేనికి? ఇందులో ఇప్పుడు చాలా ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు కాబట్టి ఇంత ఖర్చు అవుతుంది, మళ్ళీ మనకు అప్పుల పాలు అవుతుంది. సో ఇలా ఏమైనా అనే అవకాశం ఏమైనా? ఖచ్చితంగా అలాంటిది ఉండదు. ఎందుకంటే అక్కడ అవకాశాలు ఉంటేనే ప్రజలకి, యువతకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, మెడికల్ పరంగా కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, రేపు పొద్దున రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి, ఇవన్నీ రేపు పోలవరం కంప్లీట్ అయితే అక్కడ వాటర్ ఫెసిలిటీసే కానివ్వండి, అక్కడ పోర్ట్లు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, హార్బర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకని ఖచ్చితంగా మోదీ గారు దానికి సహకరిస్తారు. సో ఆయన ఎక్కడా కూడా అది కూడా కాకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తే వాళ్ళకు కూడా ఆ పేరు వస్తుంది కదా. బీజేపీ వాళ్ళు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో ఈ రోజున ఇంత జరిగింది. బాబు గారికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం చేస్తున్నారు అనేది అయితే ఆంధ్ర ప్రజలు కూడా మర్చిపోలేరు. ఇప్పుడు మంచి చేసిన వాళ్ళని మంచిగానే చెప్తారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కాబట్టే కదా ఓడిపోవడానికి కారణమైంది. సో అది వాళ్ళకి తెలుసు కదా, కూటమి ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడైతే రేపు 2వ తారీఖున పూజ అనేది భూమి పూజ అయిన తర్వాత ఏదైతే ప్రారంభోత్సవానికి వస్తున్నారో ఆయన ఏదైతే ఆ రోజు మాట ఇవ్వటమే కానివ్వండి, గతంలో చెప్పినట్టువే కానివ్వండి, ఫండ్స్ ఆల్రెడీ రిలీజ్ చేసినట్టువే కానివ్వండి, ఖచ్చితంగా అమరావతిలో ఆల్రెడీ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. చాలా వరకు వర్కులు కూడా నడుస్తున్నాయి. అవన్నీ నడిచినప్పుడు ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుంది. కొంచెం బిల్డింగ్స్ అంటూ కొంచెం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిందంటే మళ్ళీ ప్రైవేట్ ల్యాండ్స్ వాళ్ళు కూడా కట్టుకుంటూ వచ్చారంటే తొందరగా కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.